హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఉసిరి వల్ల కలిగే లాభాలు, ఉసిరికాయలు తెలుసు కదా ఫ్రెండ్స్. ఉసిరికాయ వల్ల కలిగే లాభాలు ఏంటిది, అది ఎలా వాడాలి, ఎవరు వాడకూడదు, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్. అది రోగ నిరోధకత శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్. ఇది వాడటం వల్ల మన చర్మం కాంతివంతంగా యవ్వనంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన జుట్టు కూడా రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి ఫ్రెండ్స్. దృష్టి, మన చూపు అనేది చాలా బలంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఉసిరి వాడటం వల్ల ఏంటంటే కాలేయ సమస్య కూడా మనకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. కాలేయం అనేది ఆరోగ్యంగా, మన లివర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. శరీర వేడిని తగ్గిస్తాయి ఫ్రెండ్స్. మనకు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. అధిక బరువుతో బాధపడే వారికి కూడా ఉసిరి ఎంతగానో మేలు చేస్తాయి ఫ్రెండ్స్. జీర్ణక్రియ ముఖ్యంగా మెరుగుపరుస్తాయి ఫ్రెండ్స్. ఆకలి లేమిని తగ్గిస్తాయి ఫ్రెండ్స్. మనకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మనకు సహాయపడుతుంది. చక్కెర స్థాయి అనేది మనకు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు కూడా మనకు తగ్గుతాయి ఫ్రెండ్స్. అది దగ్గు, జలుబు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. రక్తహీనతను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతాయి ఫ్రెండ్స్. ఎలా వాడాలంటే మనకు ఇది ఎలా వాడాలి, నేరుగా తినొచ్చు. చేదుగా ఉంటే ఉప్పు లేదా తేనెతో కలుపుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఉసిరి రసం 20 నుంచి 30 ml గోరువెచ్చని నీటితో కలిపి ఖాళీ కడుపుతో తాగాలి ఫ్రెండ్స్. ఇది జీర్ణ వ్యవస్థకు, ఇమ్యూనిటీ వ్యవస్థకు చాలా మంచిది. ఉసిరి పొడి 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ పొడి తేనె లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకొని రోజుకు ఒకసారి లేదా 2 సార్లు తాగొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మనకు బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనివల్ల. కాబట్టి మనం అమితంగా కాకుండా మితంగా రోజు కరెక్ట్గా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉసిరికాయ తీసుకోమన్నారు కానీ మీరు అధికంగా తీసుకోవద్దు ఫ్రెండ్స్. మీ అధిక మోతాదులో తీసుకుంటే దానివల్ల కూడా దుష్ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే లిమిటేషన్గా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే మళ్ళీ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా తప్పకుండా డాక్టర్ను కలిసి డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ ఎలా చేస్తారో అదేవిధంగా వాడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు. అధికంగా తీసుకోవడం వల్ల ఏంటంటే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. మోషన్స్ అవుతాయి. కాబట్టి అధికంగా తీసుకోవద్దు. కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ సలహా మేరకు మీరు మితంగా తీసుకోండి.